శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 14వ రోజు 14వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దానం యొక్క విధులను తెలియచేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో, ఇప్పుడు నీకు భోజనం తర్వాత చేయవలసినవి ఏమిటో చెప్తాను. సుఖప్రదమైనటువంటి ఆ విషయాలను విను. భోజనానంతరం యతులకు యాలకులు, లవంగం, శొంఠి మొదలైన వాటిని నోటిని శుద్ధి చేసుకోవడానికి సమర్పించాలి. తరువాత వాళ్ళకి నమస్కరించి వాళ్ళని వదిలిపెట్టాలి. ఆ తరువాత బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చి తరువాత దక్షిణను కూడా ఇచ్చి వాళ్లను వదిలిపెట్టాలి. తరువాత విష్ణువుకు సంబంధించిన అనేక కథలను వింటూ పగలంతా గడిపి తరువాత సంధ్యావందనం చేసి రాత్రి హోమాన్ని కూడా చేయాలి. తరువాత ఇంతకుముందు చెప్పినట్లుగా దేవతలను 8 ఉపచారాలతో పూజించాలి. నీరాజనాన్ని గొప్పగా ఇచ్చి దేవతలను చక్కగా అనుగ్రహింప చేసుకోవాలి. అనేక ఉపచారాలతో మంచి విప్రులను మళ్ళీ శక్తి కొద్దీ సంతోషపరచాలి. వసంతకాల పూజను చేయటం కోసం శుభప్రదమైన మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. అనేక రకాల చెట్ల ఆకులతో ఆ ప్రాంగణానికి పైన కప్పి ఆ మండలం కింద భూమిని మాత్రం నీటితో తడపాలి. గులకరాళ్ళు లేకుండా అక్కడ ఇసుకను చల్లాలి. అక్కడ తెల్లని వస్త్రాన్ని పరిచి బ్రాహ్మణులను పూజించాలి. చల్లని నిర్మలమైన నీటితో వారి పాదములను కడిగి ఆ తరువాత ఆ నీటిని వ్రతం చేసేవాడు తన తలపై చల్లుకోవాలి. వారికి చందనమును పూసి చైత్ర వ్రత ఫలాన్ని పొందటం కోసం వారిని 8 ఉపచారాలతో చక్కగా పూజించాలి. నీటిలో చక్కగా నాని మొలకలెత్తుతున్న శనగలను, పంచ ఖాద్యములను కలిపి నైవేద్యంగా సమర్పించాలి. రాగి పాత్రలో అరటి పండ్లను, గోధుమలను, దక్షిణను పెట్టి దానిపై వస్త్రాన్ని కప్పి ఆ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా సమర్పించాలి. ఆ తర్వాత సూర్యుని యొక్క వేడిమి వలన కలిగిన తాపాన్ని పోగొట్టుకోవడానికి చక్కని మిరియాల పొడి, పంచదారను కలిపి తయారు చేసిన పానకాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత శుభప్రదమైన ఆవు పాలను, చెరుకు రసాన్ని, దివ్యమైన నేరేడు పండ్ల రసాన్ని ఇవ్వాలి. నేరేడు పండ్లను కూడా ఇచ్చి తాంబూలాన్ని సమర్పించాలి. మెడలో పూలమాలలను కూడా వేసి గౌరవించి బ్రాహ్మణులకు ప్రత్యేకంగా విసనకర్రలను కూడా ఇవ్వాలి. ఆ తర్వాత అనేక ఉపచారములతో పూజించిన నీటి కుండను కూడా ఇవ్వాలి. అంటే నీటి పాత్రను కూడా ఇవ్వాలి. వస్త్రములు, దోసపండ్లు, దక్షిణను కూడా సమర్పించి ఆ బ్రాహ్మణులందరికీ నమస్కరించి వదిలిపెట్టాలి. ఈ విధంగా చైత్రవ్రతం చేసే మానవుడు వసంతకాల పూజను పూర్తి చేయాలి. 1 జామున్నర సమయం గడిచిన తరువాత 4:30 గంటలు గడిచిన తరువాత సమస్త దేవతలను తలుచుకుని భార్యాసహితుడై పవిత్రమైన నేల మీద పడుకోవాలి. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు రాఘవః. అంటే నీటి అందు ఉన్నప్పుడు యజ్ఞ వరాహస్వామి, భూమి అందు ఉన్నప్పుడు వామనమూర్తి, అడవులందు ఉన్నప్పుడు నరసింహస్వామి, ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా అన్ని చోట్ల రఘురాముడు రక్షించదరుగాక అని. హనుమానంజనాసూనుర్వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకనివారణః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ఏవం 12 నామాని కపీంద్రస్య మహాత్మనః సాయంకాలే ప్రభాతే చ నిద్రాకాలే చ యః పఠేత్ సర్వవిఘ్నహరేత్తస్యాం సత్యం సత్యం వదామ్యహం. ఏవం స్మృత్వా దక్షిణస్యాం ప్రాచ్యాం వాద సదా నరః అన్నారు. అంటే ఈ విధంగా హనుమంతుణ్ణి 12 నామాలను ప్రాతకాలంలోనూ, సాయంకాలం పూట, రాత్రి నిద్రించేటప్పుడు చదువుకుని మానవుడికి కలగబోయే సమస్త ఆపదలను, ఆటంకాలను హనుమ తొలగిస్తాడు. అంటే
ఈ 3 సమయాల్లోనూ రోజులో అంటే ప్రాతకాలం, సాయంకాలం, రాత్రిపూట కూడా హనుమంతుని యొక్క 12 నామాలను కనుక మనం జపించుకున్నట్లయితే ఆపదలు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిస్తాడు. సత్యం సత్యం వదామ్యహం అంటే ఈ మాట, ఆటంకాలను, ఆపదలను హనుమ తొలగిస్తాడు అనే మాట ముమ్మాటికి నిజము. కనుక అందరూ కూడా ఈ 12 నామాలను తలుచుకొని తూర్పుకి కానీ దక్షిణానికి కానీ తలపెట్టుకొని ఎల్లప్పుడూ నిద్రించాలి. ఇది ప్రతి నిత్యము చేయవలసినటువంటి పని. ఓ పుణ్యకీర్తి మహారాజా, ఇకపై చైత్రమాసంలో చేయవలసిన దానములను గురించి చెప్తాను, శ్రద్ధగా విను. మార్గే ద్వగానాం యో మర్త్యః ప్రపాదానంచ చైత్రకైః మార్గే ఛాయాంత్ యః కుర్యాత్ స్వర్గే చ హీయతే మార్గేం ఛాయాంత్ యః కుర్యాత్ స్వర్గే చమహీయతే. అంటే మార్గే ద్వగానాం యో మర్త్యః ప్రపాదానంచ చైత్రకైః అంటే చైత్రమాస వ్రతం చేసేవాళ్ళు బాటసారుల దాహాన్ని తీర్చడం కోసం దారిలో చలివేంద్రాన్ని పెట్టించి నీటిని దానం చేయటం. మార్గే ఛాయాయాంతు దారిలో అలసట తీర్చుకోవడానికి. అలాగే యహ్ కుర్యాత్ స్వర్గే చమహీయతే అంటే మార్గంలో అలసట తీర్చుకోవడానికి నీడను ఏర్పాటు చేయాలి, తప్పకుండా నీడను ఏర్పాటు చేయాలి. అలా చేసిన వాడు స్వర్గలోకానికి చేరుకుంటాడు. అంటే ఏంటంటే ఇందులో మనకి ఈ చైత్రమాసంలో ముఖ్యంగా చేయవలసినది నీటిని దానం చేయాలి, అలసట తీర్చుకోవటానికి నీడను ఏర్పాటు చేయాలి ముఖ్యంగా. ఇంకా చాలా చెప్పారు. కనుక ఈ విధంగా చేసినట్లయితే అతను స్వర్గలోకానికి చేరుకుంటాడు. అందువల్ల చైత్రవ్రతం చేసేవాడు దాహం వేసిన వాడికి నీటిని, అలసిన వాడికి నీడని, గాలి కావలసిన వానికి విసనకర్రను దానం చేయాలి. నీరు, గొడుగు, విసనకర్రలను సూర్యుడు మీనరాశిలో ఉండగా దానం చేయటం అత్యంత విశేషం. చైత్రమాసేతు సంప్రోక్తే బ్రాహ్మణాయ కుటుంబినే అదత్వోదక కుంభంతు చాతకో భువి జాయతే. అతత్ ఉదక కుంభంతు చాతకో భువి జాయతే అన్నారు. అంటే చైత్రమాసం రాగానే కుటుంబంతో ఉన్న బ్రాహ్మణునికి నీటితో నిండిన కుండని ఇవ్వనివాడు ఈ భూమిపై చాతకో భువి జాయతే ఈ భూమిపై చాతక పక్షిగా పుడతాడు. చైత్రంలో నీటిని ఇవ్వడంతో పాటుగా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే చక్కని పడకను దానం చేయాలి. అద్దమును, తాంబూలమును, బెల్లమును కూడా దానం చేయాలి. నేతితో నింపిన కంచు పాత్రను, చెరుకు రసాన్ని, గోధుమలను, పెరుగు అన్నమును, ఉసిరికాయను, మామిడి పండును, పల్చని వస్త్రములను, పుస్తకమును, కమండలమును దానం చేయాలి. ఎతులకు దండమును, మఠములలో నూనెను దానంగా ఇవ్వాలి. ఓ పుణ్యకీర్తి మహారాజా, ఇప్పుడు చైత్రమాసంలో ఇవ్వాలని చెప్పిన ఈ దానాలన్నింటినీ తప్పక ఇవ్వాలి. కేవలం వినడమే కాదు, మనసులో ఉంచుకొని ఇవ్వాలన్న కోరికతో ఉండాలి. అందుకని ఇవన్నీ ఈ మాసంలో దానం చేయటము ఎంతో ఉత్తమోత్తమైనది అని చెప్పి మాండవ్య మహర్షికి ఆ మహారాజుకి తెలియచేసి ఉన్నాడు. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 14వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.